హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ రోజు మీకు మీ పిఎఫ్ డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అయితే నెట్ సెంటర్లు మీ సేవల చుట్టూ అయితే తిరుగుతుంటారు. కానీ మీ ఫోన్ లో కానివ్వండి, లేకుంటే మీ సిస్టమ్ లో కానివ్వండి, ఎలా ఈ పిఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా గూగుల్ అయితే యుఏఎన్ లాగిన్ అని క్లిక్ చేశారంటే అక్కడ యుఏఎన్ ఈపిఎఫ్ఓ అని ఒక వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా యుఏఎన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఇది పిఎఫ్ కి సంబంధించిన ఈపిఎఫ్ఓ వెబ్సైట్ అన్నమాట. అక్కడ మీకు కావాల్సిందల్లా యుఏఎన్ నంబర్ మరియు మీ పాస్వర్డ్ మాత్రమే. యుఏఎన్ నంబర్, పాస్వర్డ్ మాత్రమే ఉంటే మీ ఫోన్ కు వచ్చే ఓటీపీస్ ని ఎంటర్ చేసి మీ డబ్బులను అయితే మీరు ఈజీగా అయితే విత్డ్రా చేసుకోగలరు. అక్కడ యుఏఎన్ నంబర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఫస్ట్. తర్వాత మీరు మీ పాస్వర్డ్ ని ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ని అయితే ఎంటర్ చేసి అక్కడ సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ పిఎఫ్ కి ఏ ఫోన్ నంబర్ లింక్ ఉందో దానికైతే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. అది ఆధార్ కూడా లింక్ ఉన్న నంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. రెండు ఆల్మోస్ట్ ఒకటే అయితే ఉంటాయి. కాబట్టి ఆ ఫోన్ కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయండి. 6 డిజిట్స్ నంబర్ అయితే వచ్చి ఉంటుంది. ఆ నంబర్ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తారంటే మీరు యుఏఎన్ లోకి లాగిన్ అయితే అవుతారు అనమాట. అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే చూపిస్తాయి. అక్కడ మీరు ఈ విధంగా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ మీరు ఆన్లైన్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లోనే క్లెయిమ్ ఫామ్ 31, ఫామ్ 10, ఫామ్ 10C ఇలాంటి ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్న క్లెయిమ్ మీదైతే మీరు క్లిక్ చేశారంటే మీకు తర్వాత మళ్ళీ పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అప్పుడు మీరు మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో పిఎఫ్ కి ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఆ నంబర్ ని ఎంటర్ చేస్తే మీరు తర్వాత ఈ విధంగా ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పి 31, 19, 10C, 10D అని చూపిస్తుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కన్ఫర్మ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద ఉన్న ప్రొసీడ్ టు క్లెయిమ్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే తర్వాత ఈ విధంగా చూపించడం జరిగింది. అక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ పిఎఫ్ అడ్వాన్స్ మాత్రమే ఇది విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది అనమాట. మీరు ఎగ్జిట్ అయితే తర్వాత మీ పెన్షన్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అక్కడ మీరు పర్పస్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్డ్ అని ఏదైనా ఇల్నెస్ కానివ్వండి, లేకుంటే పవర్ కట్ కానివ్వండి, లేకుంటే నాన్ వేజ్ ఆఫ్ 3 months శాలరీ అని కానివ్వండి, ఏదైనా మ్యారేజ్ కానివ్వండి, హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అమౌంట్ ఎంత కావాలి అన్నది అక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయీ అడ్రస్ అని అడగడం జరుగుతుంది. ఆ ఎంప్లాయీ అడ్రస్ దగ్గర వాళ్ళ అడ్రస్ అయితే కరెక్ట్ గా ఇవ్వండి, మరియు పిన్ కోడ్ తో సహా వాళ్ళ ఊరి పేరు మరియు వాళ్ళ జిల్లా మరియు వాళ్ళ మండలము, తర్వాత వాళ్ళ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసి కింద గెట్ మొబైల్ ఓటీపీ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. గెట్ మొబైల్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ కి స్టార్టింగ్ లో వెళ్ళినట్టు ఒక ఓటీపీ అయితే మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మీకు అప్పుడే ఒక ఫామ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. అక్కడ గెట్ మొబైల్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేశారంటే వాళ్ళ ఫోన్ కి అయితే మళ్ళీ ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు వెంటనే ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఆ స్టేటస్ ను కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎలా అన్నది కూడా ఇప్పుడైతే చూపిస్తాను. ఈ విధంగా మీరు ఆన్లైన్ క్లెయిమ్ రిక్వెస్ట్ ఈస్ సబ్మిటింగ్ అట్ పోర్టల్ అని ఒక 1 minute అలా బఫర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని చూపిస్తుంది. అక్కడ మనము పీడిఎఫ్ ఎంత విత్డ్రా పెట్టాం, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే
దాని డీటెయిల్స్ తో ఒక ఫామ్ అయితే, ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే సేవ్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత మీరు క్లెయిమ్ స్టేటస్ ని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ లో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేశారంటే మన క్లెయిమ్ ఇవి ఇంతకు ముందు క్లెయిమ్ చేసుకున్నటివి కరెంట్ క్లెయిమ్ స్టేటస్ వచ్చి ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చూపిస్తుంది. ఒకవేళ మీ అకౌంట్ లోకి అమౌంట్ పడిపోతే అక్కడ క్లెయిమ్ సెటిల్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ ఫోన్ లోనే ఈ పిఎఫ్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.